మీకు తెలుసా మన భారతదేశంలో గాల్లో తేలే శివలింగం ఉందని? ఈ శివలింగం గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆలయంలో ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం నేలను తాకుండా గాల్లో తేలిపోతుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు చాలా మంది శాస్త్రవేత్తలు వచ్చారు, కానీ ఎలా సాధ్యమైందో ఎవ్వరికీ అంత తేలిగ్గా అంతుపట్టలేదు. 2015లో ఐఐటి మద్రాస్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఆలయాన్ని పరిశీలించారు. వారు గుర్తించిన విషయం ఏంటంటే, శివలింగం తయారీలో ఉపయోగించిన రాయి ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ తో తయారై ఉండొచ్చని చెప్పారు. అంతేకాదు, శివలింగం చుట్టూ ఉన్న రాళ్ళు కూడా ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ శక్తి కలిగి ఉండడంతో మ్యాగ్నెటిక్ రిఫ్లెక్షన్ వల్ల ఇలా శివలింగం గాల్లో తేలుతుందని చెప్పారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గ్రావిటేషన్ ఫోర్స్ తగ్గించేందుకు ప్రత్యేకమైన శిల్పకళను ఈ ఆలయంలో వాడారు. అంతేకాదు, 2018లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పరిశోధనల ప్రకారం ఈ ఆలయంలో కొన్ని రాళ్లు ఇన్ఫ్రాసౌండ్ తరంగాలను విడుదల చేస్తాయని తేలింది. ఈ ఇన్ఫ్రాసౌండ్ తరంగాలు శివలింగాన్ని గాల్లో తేలడానికి సహాయపడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన పురాణాల ఆధారంగా స్కాంద పురాణం ప్రకారం ఈ శివలింగాన్ని దేవతలు స్వయంగా సృష్టించారని చెప్తారు. అందుకే ఇది కేవలం మానవ శిల్పకళ మాత్రమే కాదు, దైవశక్తి కూడా ఉంది. ఇంకా ఈ ఆలయంలో ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఈ ఆలయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు.